ఖురాన్ అనేది పవిత్రమైన గ్రంథం ముస్లిం సోదరులకు. అయితే ఖురాన్ అనేది ఒక దారి చూపించే మార్గదర్శి పుస్తకం అది. అయితే ఇది వచ్చేసి దేవుడి యొక్క బుక్, అల్లా యొక్క బుక్. అల్లా పంపించిన ఏదైతే మెసెంజర్ ఉన్నారో మా ప్రవక్త గారు, మన జిబ్రైల్ అలైహిస్సలాం వచ్చి మా ప్రవక్త గారికి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వచ్చి రాయడం జరిగింది. ఆయన అందరితో కూర్చొని రాపించడం జరిగింది. అది ఒక మార్గదర్శనం, మంచితనానికి నిదర్శనంగా ఖురాన్ షరీఫ్ ఉంది. అయితే ఖురాన్ షరీఫ్ అనేది మీరు ఒక క్వశ్చన్ వేశారు. ఖురాన్ షరీఫ్ అనేది ప్రతి ముస్లిం సోదరుడు చదువుతాడు. అది చదవందే ముస్లిం సోదరుడు ఉండడు. ఎట్లనో అందరూ చదివిన వాళ్ళే ఉంటారు. అయితే మన ఈ లేడీస్ కూడా అందరూ, ప్రతి ఫిమేల్ మేల్ అందరు కలిసి చదువుతారు. ఎవ్రీ డే 5 times నమాజ్ కూడా చదువుతారు. ఎందుకంటే ఖురాన్ లో ఉన్నది కాబట్టి మేము నమాజ్ కంపల్సరీ చేస్తాం. మా బిలీవ్ అల్లా సుబ్హానహు తఆలా. అయితే మీరు మచ్చ అనేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు భూమికి సజ్దా చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్గా ఆ బ్లాక్ అనేది కొంతమందికి వస్తుంది. దీనికి సంబంధం లేదు. ఇంకోటి మీరు క్వశ్చన్ వేసింది అంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు ఆడపిల్లలు అంటారు. అది యాక్చువల్లీ మా దాంట్లో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేదే ఉంది. ముస్లిం జనాభా పెరుగుతా ఉంది అంటే బయట ఉన్న పబ్లిక్ లో ఉన్నటువంటి ఆరోపణలు కానీ వాళ్ళ మాట. మన ఆదిత్యనాథ్ ఉన్నాడా, ఆయన 12-19 మంది పిల్లలు. మోడీకి ఎంతమంది అన్నదమ్ములు? మరి ఆయన ఖురాన్ ఫాలో అయ్యిండా? లేదు కదా. మరి ఎట్లా పుట్టిండు? అట్లనే చాలా మంది మన యొక్క స్తోమతను బట్టి, పద్ధతిని బట్టి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క పిల్లలు అనేది మరి పుట్టించుకోవడం అంటే బర్త్ ఇవ్వడానికి వాళ్ళ ఆస్కారాలు ఉన్నాయి. ఓన్లీ ఖురాన్లో అంటే ముస్లిమే అని కాదు, హిందువులు కూడా అట్లనే ఉన్నారు, క్రిస్టియన్లు కూడా అట్లనే ఉన్నారు, అందరూ అట్లనే ఉన్నారు. మన విలేజ్లలో కూడా ఒక్కొక్కటికి 5 పిల్లలు ఉంటారు. దాన్ని ఏమంటాం మనం? అంటే ఒక ముస్లిం సమాజాన్ని మీరు టార్గెట్ చేసేటుంటే మరి వాళ్ళని ఏమంటాం? వాళ్ళు ముస్లిమా? యోగి ఆదిత్యనాథ్ ముస్లిమా? మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముస్లిమా? మన రేవంత్ రెడ్డి గారికి 4-5 అన్నదమ్ములు ఉన్నారు, ఆయన ముస్లిమా? చెప్పండి. అంటే వాళ్ళకి స్తోమతను బట్టి వాళ్ళు పిల్లలు అన్నారే తప్ప, వాళ్ళ యొక్క పద్ధతితోటి ఉన్నారే తప్ప వాళ్ళని మనం విమర్శించడానికి మనం ఎవరు? అట్లనే ముస్లింస్కి అడగడానికి కూడా మనం కాదు అని నా భావన. అసలు ముస్లింలు మరి 70% ఎట్లా పెరిగారు? 70% ఎట్లా పెరిగిరంటే, ఎక్కడ పెరిగారు 70%? దేశం ఎక్కడ పెరిగారు? మొన్న మన సెన్సెక్స్ తీసుకుంటే మన తెలంగాణలో 10.5% వచ్చింది. మళ్ళీ అది ఇది చేస్తే 14-15% వచ్చింది అంటే కులగణన. అయితే ఎక్కడ పెరిగారు? ఇదివరకు 18% ఉండే, ఇప్పుడు 14.5% ఉంది, 13.5% ఉంది. తగ్గిరు కానీ పెరగలేదు బ్రదర్ మన తెలంగాణలో. ఇప్పుడు మామూలుగా ఈ ముస్లింస్ అయితే ఈజీ గుర్తుపట్టవచ్చు, ఒక హిందూ అని గుర్తుపట్టలేము. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే క్రిస్టియన్ అని గుర్తుపట్టలేదు. ఇప్పుడు ముస్లింస్ మాత్రం చూస్తే ముఖం చూసి కూడా గుర్తుపట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని అందరూ కూడా దీని వెనక ఉన్న సీక్రెట్ కూడా ఏమైనా ఉందా? అందరూ కూడా ఒకటే రకంగా మెయింటైన్ చేయడం కానీ, మేసాలు తెచ్చుకోవడం కానీ, ఏంటి అసలు కథ? సీక్రెట్ అంటే ముస్లిం యొక్క పరిస్థితి ఎట్లుంటది అంటే, నమాజ్ చదువుతాం, ఇక్కడ మచ్చ వస్తుంది, గడ్డం పెంచుకుంటాం, కొంతమంది గడ్డం ఉండదు, కొంతమంది మన అంటే కుర్తా పాయజామా వేసుకొని అట్లా, అంటే మా పద్ధతిలో మనం ఉంటాం కాబట్టి చాలా మందికి ఈయన ముస్లిం అన్నట్టు ఒక భావన వస్తుంది. అదే వేరే దాంట్లో ఏంటంటే వీడు ప్రధానమంత్రి చెప్పిండు ఏమని, డ్రెస్ కోడ్ తోటి పైచానమని ఎలక్షన్లలో. అదే విధంగా మరి మేము అట్లా పైచానం మేము ఉన్నాం, హిందువులు మరి వాళ్ళకి డ్రెస్ కోడ్ లేదు, ఏం చేద్దాం? వాళ్ళకి ఏది ఉందో పాపం వాళ్ళు అదే వేసుకున్నారు, అదే సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. పంచి కట్ట ఉంది,
వాళ్ళ యొక్క పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు మనం ఏమంటాం అంటే ఆ, మీలో కూడా అంటే హిందూస్ లో కూడా చాలా మంది కొన్ని కట్టుబాటులో ఉన్నారు భయ్. వాళ్ళని చూసి మనం కూడా అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఈయన నేను బొట్టు ఈయన పెట్టుకున్నా, అవును నేను బొట్టు పెట్టుకున్నా చూస్తే అది బొట్టు పెట్టుకున్నా హిందూ అని చెప్పి అర్థమవుతుంది. అవును మరి కరెక్ట్. మీ దాంట్లో బొట్టు ఉండదు, బాగుండదు, ఏం గుర్తుపడతారు? టోపీ పెట్టుకుంటాం కదా, టోపీ నీకు లేదుగా, మరి నేను గుర్తుపట్టు మరి. గడ్డం ఉంది కదా, మచ్చ ఉంది కదా, ఆ, అంటే ఈ దేనికి సంకేతాలు? అంటే మీకు ఏమైనా సీక్రెట్ కూడా ఏమైనా ఉందా? సీక్రెట్. మీరు కూడా నమాజ్ చదవండి, ఆ, మీకు కూడా వస్తది. ఆ, మీరు కూడా గడ్డం పెంచండి, మీకు కూడా వస్తది. ఇంకేంది ఏమన్నావా? ఉమ్, టోపీ టోపీ గాంధీ గారు పెట్టుకున్నారు, మీరు కూడా పెట్టుకోండి. ఉమ్, ఆ? మహాత్మా గాంధీ గారు కూడా టోపీ పెట్టుకున్న వాళ్ళే కదా, మీరు పెట్టుకోవడం అంటే తప్పేముంది? ఆ? మీరు కూడా మా పద్ధతిలో రావచ్చు, రావద్దని ఏముంది బ్రదర్, రావాలి. అయితే దేకో మేము అన్ని విషయాల్ని ఉమ్, మనం అందరం కలిసి కట్టు ఉండాలనే భావంతో ఉన్నాం తప్ప మా టోపీ నువ్వు పెట్టుకోవద్దు, ఉమ్, మా గడ్డం నువ్వు పెట్టుకోవద్దు, ఓకే. ఇక ఓన్లీ ముస్లింకి మా ఒక ఏమంటారు కుర్తా పైదాన వేసుకోవద్దు అని ఏ ముస్లిం సోదరు అన్నాడు. ఉమ్, మీరు వేసుకుంటే మరీ మంచిది. ఉమ్, నేను షర్ట్ వేసుకున్నా, జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అంటే ఒక విధంగా ఏంటంటే నా ఇష్టం, అది ఓకే. డ్రెస్ కోడ్ అనేది మన ఇష్టం. మనం దాన్ని డ్రెస్ కోడ్ ఎవరిష్టం వాళ్ళది, కానీ అందరు కూడా ఒకే రకంగా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? దానికి అర్థం ఏంది? అది కథ ఏం లేదు, మీరు చేస్తే మీకు కూడా అదే ఉంటుంది అంతే. ఉమ్, కథ ఏముంటది చెప్పండి? ఓకే. ఇప్పుడు నేను కూడా గడ్డం పెంచి పైన మేసం తీపిచ్చి ఏ తెల్ల బట్టలు కానీ లేకపోతే మీ డ్రెస్ కోడ్ వేసుకున్నాను అనుకో, నేను ముస్లిం అయిపోతున్నా, సేమ్ అదే రకం పెట్టుకొని పైన బొట్టు పెట్టుకుంటా, అప్పుడేమంటావు? మీరు కూడా అందరు కూడా ప్రతి పౌరుడు ముస్లిం అవ్వచ్చు. ఏంటంటే అష్హదు లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ కలమా చదివిన ప్రతి వ్యక్తి, నీ ఈ కలమాను చదివిన ప్రతి వ్యక్తి ముస్లిం అయ్యడానికి ఆస్కారాలు ఉన్నాయి. కానీ మా ముస్లిం సోదరులు ఎవరిని పెడిచి వాళ్ళని మా ముస్లిం దాంట్లో రామని మేము ఎప్పుడు అనము. ఉమ్, వాళ్ళ మనసు నుంచి అల్లాహ్ను ప్రేమిస్తున్నప్పుడు ఈ కలమ వాళ్ళ జబాన్లో వస్తుంది. అది వచ్చినప్పుడే వాళ్ళు ముస్లిం అవుతారు. అంతేగాని నేను వచ్చేసి ఏం నాయుడు నువ్వు ముస్లిం అయిపో అంటే వాళ్ళు నా ముద్దు ఎందుకు లేక? లేదు, అవ్వవు కదా, అవ్వరు కదా, మీరు అవ్వకూడదు కూడా. ఉమ్, మీ మనసులో లేనప్పుడు ఒక కులంలో పోవడం అనేది అది తప్పు కదా. ఉమ్, మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి జాతి, ఎవరి కులం, ఎవరి మతం వాళ్ళది. మన దేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఇది. ఉమ్, ఈ దేశాన్ని అందరూ కలిసికట్టు ఉండాలనే మనం అనుకుంటున్నాం. కాబట్టి మీరు అవసరమైతే మీకు మంచి అది అనిపిస్తే మీరు ముస్లిం అవ్వచ్చు. ఒక కల్మా చదివి అష్హదు లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే కల్మా చదవండి. దేవుడు ఒక్కడు,